గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట, కడుపు ఉబ్బరము, గుండెల్లో మంట రావటము, అజీర్ణము, వాంతులు, విరోచనాలు, ఆకలి లేకపోవటము, కడుపుల్లో నొప్పిగా ఉండటము ఇలాంటి లక్షణాలు గ్యాస్ట్రైటిస్లో చూడవచ్చు. గ్యాస్ట్రైటిస్ని తగ్గించడానికి 4 రకాల మాత్రలు ఉపయోగపడతాయి. అందులో ఒకటి పీపీఐ ఇన్హిబిటర్స్, రెండవది H2 బ్లాకర్స్, 3 యాంటాసిడ్లు, 4 బిస్మత్ సబ్సాలిసైడ్ టాబ్లెట్లు. పీపీఐ ఇన్హిబిటర్స్ చూస్తే దాంట్లో ముఖ్యమైనది ప్యాంటోప్రజోల్ టాబ్లెట్, రెండవది ఒమిప్రజోల్ టాబ్లెట్, దాంతోపాటు లాన్సోప్రజోల్ టాబ్లెట్, దాంతోపాటు రబీప్రజోల్ టాబ్లెట్. ఈ పీపీఐ ఇన్హిబిటర్స్ అన్నీ యాసిడ్ రిఫ్లక్స్ని బాగా తగ్గించి అలాగే యాసిడ్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. రెండోది H2 యాంటాగోనిస్ట్. వీటిలో ర్యాంటిడిన్, జింటాక్ ముఖ్యమైనవి. ఇవి స్టొమక్ యాసిడ్ ప్రొడక్షన్ని సప్రెస్ చేస్తాయి. మూడవది యాంటాసిడ్స్. వీటిలో ముఖ్యమైనవి అల్యూమినియం హైడ్రాక్సైడు, మెగ్నీషియం కార్బోనేటు, మెగ్నీషియం హైడ్రాక్సైడు, మెగ్నీషియం ట్రైసిలికేటు. ఇవి స్టమక్లో ప్రొడ్యూస్ అయిన యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. నాలుగవది బిస్మత్ సబ్సాలిసైడ్. ఇవి పెద్దలలో వచ్చే అతిసారము, కడుపు నొప్పిని తగ్గిస్తాయి. గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వాడాలో చూద్దాము. ప్రతిరోజు ఉదయం ఒక టాబ్లెట్ పరగడుపున వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత అరగంట ఏమీ తినకూడదు. టీ, కాఫీ అసలు తీసుకోకూడదు. పీపీఐ ఇన్హిబిటర్స్ అయిన ప్యాంటోప్రజోల్, H2 యాంటాగోనిస్ట్ అయిన ర్యాంటిడిన్ మాత్రలను గ్యాస్ట్రిక్ సమస్య రాకముందు ముందు జాగ్రత్తగా వాడతారు. యాంటాసిడ్స్ని గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిన తర్వాత రిలీఫ్ కోసం వాడతారు.